హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో మీ టైంని సేవ్ చేసే 5 వాట్సాప్ సెట్టింగ్స్ గురించి చెప్పబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ సెట్టింగ్, స్టేటస్ ప్రొఫైల్ చెక్కింగ్. జనరల్గా వాట్సాప్లోని ప్రొఫైల్స్ని మనం చెక్ చేస్తూనే ఉంటాం. కానీ ఎవరైతే స్టేటస్ పెడుతూ ఉంటారో వాళ్ళ డీపీ పైన క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ స్టేటస్ అయితే చూపిస్తుంది. వాళ్ళ ప్రొఫైల్ చూడాలంటే చాలా ప్రాసెస్ పడుతుంది. జస్ట్ ఒక్క క్లిక్తోనే వాళ్ళ ప్రొఫైల్ మనం చూడొచ్చు. బ్యాక్ వచ్చేయండి, వాళ్ళ ప్రొఫైల్ పైన లాంగ్ ప్రెస్ చేయండి, చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ డీపీ పైన క్లిక్ చేయండి, ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. సెకండ్ సెట్టింగ్, బ్రాడ్కాస్ట్. ఒకే మెసేజ్ని డిఫరెంట్ కాంటాక్ట్స్కి ఇండివిజువల్గా పంపించవచ్చు ఈ బ్రాడ్కాస్ట్ని యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకేషనల్ విషెస్, ఇన్విటేషన్స్, న్యూ ఇయర్ విషెస్, ఇలాంటి వాటిని జస్ట్ ఒక్క క్లిక్తోనే ప్రతి ఒక్క కాంటాక్ట్కి సెండ్ చేయొచ్చు. పైన 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేయండి. న్యూ బ్రాడ్కాస్ట్ పైన క్లిక్ చేయండి. మన మొబైల్లోని కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోండి. ఒక్క బ్రాడ్కాస్ట్ లిస్ట్లో మ్యాక్సిమం 256 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు 600 మెంబర్స్కి సెండ్ చేయాలనుకుంటే 3 బ్రాడ్కాస్ట్ లిస్టులను అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్తో. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారో సెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇన్విటేషన్ కార్డ్స్ను కూడా సెండ్ చేయొచ్చు. ఇక్కడ సెండ్ చేసిన ఏ మెసేజ్ అయినా వాళ్ళకు ఇండివిజువల్గానే మీరు మెసేజ్ చేసినట్టు కనిపిస్తుంది, ఎలాంటి గ్రూప్ లాగా కనిపించదు. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని టైప్ చేశాను, సెండ్ చేయండి. ఈ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఈ మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మీరు చాలా టైం సేవ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఇన్విటేషన్, న్యూ ఇయర్ విషెస్ ఇలాంటి వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థర్డ్ సెట్టింగ్, వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్. జనరల్గా మనకు వాయిస్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి. వీటిని వినడంలో మనకు టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది. టైం సేవ్ చేయడానికి మనం స్పీడ్లో వింటూ ఉంటాము. అర్థం కానప్పుడు మళ్ళీ కర్సర్ని డ్రాగ్ చేస్తూ వింటాము. ఇక్కడ మనకు చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ వాయిస్ని మనం మెసేజ్ రూపంలో కూడా చదువుకోవచ్చు. ఈ సెట్టింగ్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే బ్యాక్ వచ్చేయండి. పైన 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. చార్ట్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మనకు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అని కనిపిస్తుంది, ఎనేబుల్ చేయండి. రీడ్ యువర్ వాయిస్ మెసేజెస్ విత్ ట్రాన్స్క్రిప్ట్ అని ఉంటుంది. బాటంలో చూజ్ లాంగ్వేజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ప్రజెంట్ చాలా తక్కువ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇందులో తెలిసింది ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే. ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి. టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఇది ఓన్లీ ఇంగ్లీష్ వాయిస్ మెసేజెస్కి మాత్రమే వర్క్ చేస్తుంది. వేరే లాంగ్వేజెస్ లైక్ తెలుగు, తమిళ్ ఏది మాట్లాడినా కూడా ఇది వర్క్ చేయదు. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు సేమ్ వాయిస్ మెసేజ్లోకి అయితే వెళ్ళాను. వాయిస్ మెసేజ్పై లాంగ్ ప్రెస్ చేయండి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ట్రాన్స్క్రైబ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ప్రాసెస్ జరుగుతుంది, వెయిట్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, మన వాయిస్ని మెసేజ్లోకి అయితే కన్వర్ట్ చేసింది. ఈ మెసేజ్ని నేను ఇంగ్లీష్లో మాత్రమే ఇచ్చాను, సో అందుకే ఇది మనకు ట్రాన్స్క్రైబ్ అయ్యింది. పైన అది వచ్చేసి తెలుగులో మాట్లాడాను. వేరే లాంగ్వేజ్లో వాయిస్ మెసేజ్ ఉంటే వర్క్ చేయదు. ప్రజెంట్ ఇంగ్లీష్లో అయితే వర్క్ చేస్తుంది. ఫ్యూచర్లో అదర్ లాంగ్వేజెస్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అప్డేట్ ద్వారా. బ్యాక్ వచ్చేయండి. ఫోర్త్ సెట్టింగ్, ఎంటర్ టు సెండ్. చాలామంది చాలా క్విక్గా మెసేజెస్ని టైప్ చేస్తూ ఉంటారు. మెసేజ్ని సెండ్ చేస్తున్నప్పుడు పైన సెండర్ పైన క్లిక్ చేయడం చాలా ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది అలాంటి వారికి. ఇక్కడ ఉన్న ఎంటర్ బటన్ని క్లిక్ చేస్తే కర్సర్ కిందికి వస్తుంది, కానీ మెసేజ్ సెండ్ కాదు. ఫాస్ట్గా టైప్ చేసి పైన సెండర్ పైన క్లిక్ చేయడం చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఈ ఎంటర్ బటన్ని మనం మెసేజ్ సెండ్ చేసేలా వాడచ్చు ఈ సెట్టింగ్ని ఎనేబుల్ చేసుకుంటే. బ్యాక్ వచ్చేయండి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. చార్ట్స్ పైన క్లిక్ చేయండి. అక్కడ ఎంటర్ ఈజ్ సెండ్ అని ఉంటుంది. డిఫాల్ట్గా ఇది డిజేబుల్ చేసి ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు నేను మెసేజ్ని టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఎంటర్ బటన్ని క్లిక్ చేశాను, మనకు మెసేజ్ అయితే సెండ్ అయ్యింది. ఇలా మనం ఈ ఎంటర్ బటన్ని సెండ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు.
ఇది చాలా టైంని సేవ్ చేస్తుంది. ఫాస్ట్గా టైపింగ్ చేసే వాళ్ళకు కంపల్సరీగా ట్రై చేయండి. ఫిఫ్త్ సెట్టింగ్, ఈవెంట్స్. నార్మల్గా మనకు చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవి టూర్స్ కావచ్చు, మీటప్స్ కావచ్చు, కాలేజ్ ఫంక్షన్స్ కావచ్చు, ఇలాంటి చాలా ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఈవెంట్స్ని నార్మల్ మెసేజ్లో టైప్ చేస్తే ఇది ఒక ఆర్గనైజ్డ్ వేలో అయితే ఉండదు. అలా మెసేజ్ సెండ్ చేస్తే అది చాలా ఇన్కన్వీనియంట్గా అండ్ అట్రాక్టివ్గా కనిపించదు. ఎవరైతే రీడర్ ఉంటారో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. సో ఇలాంటి వాటిని మనం ఒక కన్వీనియంట్ వేలో అండ్ ఒక ఆర్గనైజ్డ్ వేలో కూడా మెసేజ్ని క్రియేట్ చేయొచ్చు. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ అందరికీ ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలా ఉంటుంది. పిన్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఈవెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈవెంట్ నేమ్ అయితే అడుగుతుంది, ఇచ్చేయండి. చాలా అండర్స్టాండబుల్గా ఉండాలి మీరు ఇచ్చే ఈ ఈవెంట్ నేమ్ అనేది. ఇక్కడ నేనైతే గోవా ట్రిప్ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనకు స్టార్టింగ్ పాయింట్ అడుగుతుంది. ఎప్పుడు ఈవెంట్ స్టార్ట్ అవుతుందో ఆ డేట్ అండ్ టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎండ్ ఈవెంట్ అని ఉంటుంది. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. సో నేనైతే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అండ్ దీన్ని డిలీట్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకు లొకేషన్ అడుగుతుంది. ఆ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో ఆ లొకేషన్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ నేను గోవా అని టైప్ చేస్తున్నాను. నార్మల్గా మీరు ఏమన్నా కాలేజ్ ఫంక్షన్స్ చేసుకుంటే కాలేజ్ ఆర్ ఆడిటోరియం ఇలా నేమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్రింద వాట్సాప్ కాల్ లింక్ అని ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి. కాల్ టైప్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. నేను వీడియో అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీ ఇష్టం అది. సెండ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు మన ఈవెంట్ అయితే సెండ్ అయిపోయింది. మీరు ఈ ఈవెంట్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేయాలనుకుంటే డైరెక్ట్గా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా సోది లేకుండా ఒక ఈవెంట్ని అయితే మీరు సెండ్ చేయొచ్చు అర్థమయ్యే విధంగా. సో ఇవి గైస్ నాకు నచ్చిన 5 టైమ్ సేవింగ్ వాట్సాప్ సెట్టింగ్స్. ఇంకా మన ఛానల్లో వాట్సాప్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ 5 సెట్టింగ్స్లో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. That's all for today guys. Keep watching our videos. We will see in next video. Until then, bye.